కోసం వెయిట్ చేసే టైం అంటే మా లుక్ ప్రిపేర్ అవ్వడం కానీ, తర్వాత నేను ఫిజికల్గా ఆ చేంజ్ అయినప్పుడు ఎవ్రీ స్కెడ్యూల్కి 6-7 మంత్స్ పట్టేసేది. సో ఆ టైంలో మేము అంటే ఆ స్కెడ్యూల్ గురించి ఒక యాక్టర్కి ఏంటంటే అన్ని ఇయర్స్ నేను హార్డ్లీ 6 ఇయర్స్లో నేను షూట్ వర్క్ చేసింది 50 డేస్, 45 డేస్, 50 డేస్. ఒక యాక్టర్ ఎలా ఉంటాడంటే ఒక ఒక 1 మంత్లో 25 డేస్ వర్క్ చేయాలనే మూడ్లో ఉంటాడు. కెమెరా ముందుకెళ్ళి మేము ఆ ఫీల్ ఉంటే మాకు ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ట్రావెల్ చేసేది ఒక 2-3 డేస్ మాకు ఒక మంచి కిక్ ఇస్తుంది. అదే 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 మూడ్లో క్యారీ అవుతూ ఉంటాం మేము. సో స్కెడ్యూల్కి వెళ్ళే ఎప్పుడు వెళ్తామా అని ఆ వెయిటింగ్ ఉంటుంది చూసారా, దానికోసం నేను చాలా అసలు నిజంగా. ఎందుకంటే ఈ స్కెడ్యూల్కి డిఫరెంట్ వేరియేషన్స్, బాడీ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల ఎప్పుడు స్కెడ్యూల్ కోసం ఎప్పుడు వస్తుందా స్కెడ్యూల్ అని వెయిట్ చేశాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దయా గారు కొంచెం స్కెడ్యూల్ లేట్ అయితే 6 ప్యాక్ మళ్ళీ పోతుంది, మళ్ళీ మొదటి దయా గారు సార్, యాక్చువల్లీ ఇందాక చాలా ఎమోషనల్ అయిపోయారు సార్ మీరు. అంటే బాండ్ వల్లనా లేదంటే ఇంకేదన్నా లైక్ వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఆ మూమెంట్స్ వల్లనా లేదంటే ఏంటి అంత ఎమోషనల్ అయిపోయారు? ఎందుకంటే టీం అందరూ చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు వాళ్ళ మూమెంట్స్, మీరు ఒకరే చాలా ఎమోషనల్గా షేర్. సినిమా అంటే పిచ్చి అండి. ఆ పిచ్చి ఉన్న ఎవరిని చూసినా నేను అలా ఎమోషన్ అయిపోతాను బేసిక్గా. ఇంతమంది పిచ్చోళ్ళం కలిసి చేసిన సినిమా ఇది, అందుకే అంత ఎమోషనల్ అయ్యాను. సో అందరికీ ఉంది ఈ సినిమాకి. అంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎవరెవరిని మెన్షన్ చేశానో మేము అందరికీ ఆ పిచ్చి ఉంది, అదే మా కనెక్షన్. దానివల్ల మేము ఎప్పుడు కలిసినా ఆల్మోస్ట్ అంత ఇదిగా ఉంటాము. సో ఇది మేబీ ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈ డే కోసము. సో ఈరోజు మాట్లాడాలన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అలా ఎమోషనల్ అయిపోయాను. అది అంటే నేను నిజంగా కూడా ఏం మాట్లాడాలి అనేది కూడా ఏం ప్రిపేర్ అయి రాలేదు. వాట్ ఎవర్ ఐ స్పోక్ అంటే అది నా హార్ట్ నుంచి వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, విక్రాంత్ గారు చెప్పండి మ్యామ్. మీ లక్కీ నెంబర్ ఏమన్నా 9 ఇయర్స్ ఉన్నప్పుడు విన్నారు అండ్ 9 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశారు? నా లక్కీ నెంబర్ 7 అండి. అందుకే అర్జున్ చక్రవర్తి నెంబర్ 7. అలాగే అర్జున్ చక్రవర్తి అనే ఆయన నల్గొండ జిల్లా వాసి. రైట్ రైట్. కాశ్మీర్కి ఎందుకు వెళ్ళినట్టు, అంటే సినిమా ఎందుకు అక్కడ షూట్ చేశారు? ఓల్డెన్ టైమ్స్లో 1970s 80s బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ నడుస్తుంది. ఆ ఓల్డెన్ టైమ్స్లో ఒక అథ్లీట్ తను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కంబ్యాక్ అవ్వాలంటే లో ఆక్సిజన్ లెవెల్స్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే సిలిండర్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఏం చేసేవారు అంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవారు. హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వల్ల అక్కడ ఒకసారి మనం ప్రాక్టీస్ చేయగలిగితే నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్లో 3 times ఫాస్టర్గా ఉంటాం. ఈవెన్ ఈ మూవీలో రియల్ లైఫ్లో జరిగిన అర్జున్ చక్రవర్తి లైఫ్లో కూడా ఆయన ఒక మూమెంట్ ఉంది, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాల్సిన మూమెంట్, ఒక లెజెండ్ అవ్వాల్సిన మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ కోసం వాళ్ళు హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి 6 months వచ్చారు. సో అదే ఇన్స్పిరేషన్తో మేము కూడా ఫిల్మ్లో 100% అక్యురసీతో రిప్లికేట్ చేయాలని ఒక థాట్ తోటి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ కోసం చాలా వెతికాం. ఈవెన్ సిక్కింలో చేద్దాం అనుకున్నాం, లదాఖ్లో చేద్దాం అనుకున్నాం, కానీ పర్మిషన్స్ దొరకలేదు. సో కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉన్నా కూడా మాకు ఆప్షన్ లేదు, చేయాల్సిందే. సో అప్పుడు ఆ టైంలో అజయ్ అన్న కానీ విజయ్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ మేము అందరం కొత్త వాళ్ళం కాబట్టి మేము ఎంతైనా కష్టపడి చేయొచ్చు, మాకు సినిమా అనేది ఫస్ట్ సినిమా కాబట్టి. ఈవెన్ అజయ్ అన్న కూడా ఆయన చాలా ఫిల్మ్ చేశారు, అంత హార్ష్ కండిషన్లో చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. సో మమ్మల్ని మేము చేసే హార్డ్ వర్క్ని సపోర్ట్ చేయడం కోసం ఆయన -6 degrees ఆ స్నోలో తిరిగి ఈవెన్ నార్మల్ షూలోనే తిరిగారు ఆయన. సో మేము ఆ చలికి తట్టుకోలేక మేము కార్లో కూర్చున్నాం, వాళ్ళిద్దరు మాత్రం చాలా కష్టపడ్డారు బయట ఉండి. నిజంగానే అర్జున్ చక్రవర్తి రియల్ లైఫ్లో అన్ని హర్డిల్స్ ఫేస్ చేశారు, అంటే అంత లోకి వెళ్ళిపోయారా? అవును, ఎగ్జాక్ట్లీ 100% మాది రిప్లికేట్ చేసాం సినిమాలో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ జనరల్లీ ఎవరైనా చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఒక కమర్షియల్ టెంప్లెట్ లేదా లవ్ స్టోరీ ఈ బ్యాక్డ్రాప్లో చేద్దాం అనుకుంటారు. బట్ వాట్ ఈస్ ద రీజన్ అండి మీరు ఈ స్టోరీనే సెలెక్ట్ చేసుకోవడానికి? ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? ఈ స్టోరీ
ఆయన నేరేషన్ చేసిన విధానం నచ్చిందండి. ఆయన క్రియేటివ్ ఐక్యూ లెవెల్స్ బాగుండి ఆయన నేరేషన్ నాకు బాగా నచ్చి, సో 6 months ట్రావెల్ అయిన తర్వాత డిసైడ్ అయ్యామండి డైరెక్టర్ నేను ఈ మూవీ చేయాలని. అండ్ ఇంతకు ముందు వరకు ఏంటంటే సీరియస్ అటెంప్ట్ అయితే జరగలేదు కబడ్డీ మీద. సో అది చేయగలవు అనే నమ్మకం మా ఇద్దరికి కలుగుతుంతో ముందుకు ట్రావెల్ అయ్యాము. 100% సాటిస్ఫైడ్ అండి ఆఫ్టర్ ఆల్. సో ఐ కెన్ సే దట్ 200 అండి. ఆల్ ద బెస్ట్. విజయరామరాజు గారు, అర్జున్ చక్రవర్తి ట్రయల్ చాలా బాగుందండి. Thank సో ఒక బయోపిక్ చేసేటప్పుడు ప్రతి ఒక్క యాక్టర్కి ఒక భయం ఉంటుంది, అంటే మనం ఆ సీన్ న్యాయం చేయగలమా లేదా అని. సో ఈ మూవీలో సీన్ చేసినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు భయపడిన సీన్ అని ఉందా, నేను న్యాయం చేయగలం లేదని? యా, ఇప్పుడు ఒక యాక్టర్ ప్లేయర్గా చేయాలంటే చాలా వెరీ డిఫికల్ట్ అండి. మేము ఫస్ట్ డైరెక్టర్ చెప్పింది కూడా అదే, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫిజికల్ వేరియేషన్స్ కూడా చేయొచ్చు, కానీ ఒక ప్లేయర్గా మనం పర్ఫెక్ట్ ప్లేయర్గా కనబడాలనేది మాత్రం వెరీ బిగ్ టాస్క్ అండి. మేము ఫస్ట్ నుంచి అనుకున్నది అదే. ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు అని కాకుండా ఒక ప్లేయరే ఈ క్యారెక్టర్ చేశాడనే ఫీల్డ్లోకి మేము తీసుకెళ్ళాలనుకున్నాం. దాని గురించి మేము చాలా కష్టపడ్డామండి. అదే చాలా భయపడింది ఆ విజువల్గా మేము చూపించాలనుకున్నప్పుడు. శ్రీని సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక యూజర్ ఇంటర్ఫేస్ గురించి అంత ఆలోచించిన మీరు డెఫినెట్లీ ఒక సినిమాతో వస్తున్నారంటే జనాలు ఇంకెంత లేజీ చేసి జనాలకి ఇంకెంత మంచిగా ఈ సినిమాని తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. వీ నో దట్, బట్ వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్? సినిమాని ఆడియన్స్ దగ్గరికి ఇంకెంత ఈజీగా ఇంత మంచి సినిమాని తీసుకెళ్ళబోతున్నారు? సో ఇన్స్టా ద్వారా నిన్నటికైతే 94 million నుంచి ఈ రోజుకి 100 million వెళ్ళింది, ఇంకా అప్డేట్ అవ్వలేదు అది. సో అక్కడే మా సక్సెస్ ఎంతో తెలిసిపోయింది. అంటే ఎస్పెషల్లీ జెన్జీ ఆడియన్స్ అండి, అంటే యూత్ బాగా అంటే ఇంటరాక్షన్స్ అయ్యి చూస్తున్నాం, చాలా బాగుందండి. సో ఆ విధంగా మేము వీఆర్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ 200% కాన్ఫిడెంట్ అండి. వాట్ అబౌట్ ద మూవీ రిలీజ్ అండి? ప్రమోషన్స్లో కానీ మూవీ రిలీజెస్లో కానీ? సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, మీరు చూస్తున్నారు. సో హీరో గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే 120 కిలో మీరు 120 kgs ఉన్నారు, అయితే 34 kgs ఏమో తగ్గారన్నారు. అవును సార్. రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళే ఈరోజు వర్షం పడుతుంది, ఈరోజు ఏముందిలే అని కూర్చునేవాళ్ళు. మీరు ఈ సినిమా కోసం ఇంత కష్టం ఎందుకు పడ్డారు? ఎప్పుడైనా అనిపించిందా ఇంత కష్టం ఎందుకులే అని? లేదు సార్, యాక్చువల్గా ఇలాంటి మంచి మూవీ పడినప్పుడు నా కష్టం ఇంకా నేను తక్కువే అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇలాంటి సినిమా చాలా యాక్టర్కి రేర్గా పడుతుంది. అవకాశం రావడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే ఒక సక్సెస్కి నిదర్శనం అది. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, నన్ను నమ్మి డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసినప్పుడు, ప్రొడ్యూసర్ నా మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎంత చేయగలను, నా చేతిలో నేను ఏం చేయగలను, చేయాల్సింది ఏమన్నా అన్న దాంట్లో 100% ఎఫర్ట్ పెట్టానండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కాశ్మీర్ షూట్ చేస్తున్నప్పుడు మేము స్కెడ్యూల్ షూట్ చేసిన తర్వాత అదే స్కెడ్యూల్లో మన తెలుగు ఇండస్ట్రీలో వేరే మూవీ, నేను ఆ హీరో ప్రొడక్షన్ ఏం చెప్పదలుచుకోవట్లేదు, సేమ్ వాళ్ళే అక్కడికి వచ్చారు. వస్తే నెక్స్ట్ డే షూట్ చేస్తుంటే అక్కడ లోకల్ మేనేజర్స్ నా ఫోటో చూపించి, నాది డైరెక్టర్ది, ఇలా టాలీవుడ్ హీరో అంట, టాలీవుడ్ డైరెక్టర్, నేను వచ్చి చేశారు, ఏం చేశారు, ఎర్రదీసారు అసలు 2-3 డేస్లో మొత్తం చుట్టేశారు, అద్దరిపోయింది నిజంగా. మొత్తం ఎక్కడ విజువల్ ఎక్కడ కావాలంటే అక్కడ అసలు షార్ట్ అంటే చేస్తున్నారు, వాళ్ళ డెడికేషన్ వాళ్ళు అని మన తెలుగు ఇండస్ట్రీ ఒక హీరోకి చూపించారు. చూపిస్తే ఈడెవడి హీరో తెలుగు, నేను ఎక్కడ చూడలేదు ఈయన్ని అని అనేసరికి అలా పిక్స్ చూపిస్తుంటే అజయ్ అన్న పిక్ కనబడి అందులో చూపిస్తే ఓకే. చూసిన తర్వాత వెంటనే ఆ హీరో అజయ్ గారికి కాల్ చేశారు, అన్న ఏంటన్నా మార్నింగ్ నుంచి ఎవరో వచ్చారంటే ఇంతకుముందు మన తెలుగు ఇండస్ట్రీ హీరో అంటున్నారు, డైరెక్టర్ అంటున్నారు, ప్రొడక్షన్ అంటున్నారు, ఏం కష్టపడ్డారు, ఏం చేశారు అసలు ఒక్క నిమిషం గ్యాప్ తీసుకోవట్లేదు, ఇది స్నో అనుకుంటున్నారా లేకపోతే ఏదో మామూలుగా సరదాగా ఆడతా పాడుతా చేస్తున్నారా, అసలు మార్నింగ్ 7కి షూట్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 కంటే మీకు ఇంకా వెరీ లో వెళ్ళిపోతుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్కి వెళ్ళిపోతే అప్పుడు అజయ్ లేదు మనోడు విజయ్ అని కొత్త ఆర్టిస్ట్ అని ఆయన నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, ఏంట్రా అసలు కాశ్మీర్లో కూడా నువ్వు అసలు అక్కడ కూడా నీ గురించి చెప్తున్నారంట వెళ్తే అని చెప్పారు. అది అంత డెడికేటెడ్గా చేసామన్న దాని గురించి చెప్తున్నాను. ప్రొడ్యూసర్ గారు హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు యూ. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా చాలా డేర్ చేయాలి. టైటిల్ కూడా డూ ఆర్ డై. సో మీరేమంటారు అంటే మీ కెరియర్లో డూ ఆర్ డై అనే
సిచ్యువేషన్ వచ్చిందంటారా? అంటే ఛాలెంజ్ అనేది తీసుకుంటారా? యా డ్యూ ఆర్ డై అంటే మీకు ఇప్పుడు నేను ల్యాప్టాప్లో కూర్చుని లాస్ట్ మినిట్ కూర్చుంటున్నానండి. నాకు స్నేక్ అంటే చాలా భయం, కానీ స్నేక్ కోసం నన్ను ఏం చేస్తున్నాను నేను ఐ డోంట్ కేర్. నెక్స్ట్ మినిట్ నేను ఏం చేస్తున్నానో అది ఫినిష్ అయిన తర్వాత ఏమైనా సరే అది డ్యూ ఆర్ డై అలాగ వస్తుందండి. సిజా రోజ్ గారు హాయ్ అండి. సిజా గారు హాయ్. సో మీరు బిఫోర్ దిస్ చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు, లైక్ విజయ్ గారు, విజయ్ సేతుపతి గారు అండ్ మలయాళంలో డుల్కర్ సార్, వీళ్ళందరితో చేస్తున్నారు. బట్ ఒక ఫిలిం మీ దగ్గరికి ఈ ఫిలిం వచ్చినప్పుడు, అంటే ఇది కూడా ఒక కబడ్డీ స్టోరీ ఉన్నప్పుడు మీరు అంటే ఏమడిగారు, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నాకు రోల్ ఏంటి అని క్వశ్చన్ చేశారా ఫస్ట్? అంటే మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు? No, the first of all, as he said, when I came for the auditions, he narrated the story. So Devikike nalloru character irundachu, like adile. So and any movie that I do, all my if the previous all the movies that I have done, I see to it that my character has an importance. Even if it is a small thing, even if it is a very small appearance also, it should be important. So obviously if I've selected this, I think Devika is very close to his heart. Like, right? So yeah. విజయ్ గారు